హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు మనం ఇడ్లీ పిండితోటి క్రిస్పీగా ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా బోండాలు ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు ఇడ్లీ పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు మైదా పిండి కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా పిండి ఉండలు లేకుండా ఇడ్లీ పిండిలో బాగా కలిసిపోయేటట్టు ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక 15 to 30 minutes పక్కన పెట్టేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఫాస్ట్గా ఒక 15 minutes పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 13 minutes తర్వాత ఒకసారి మళ్ళీ ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పిండిని చిన్న చిన్న బొండాలుగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉండేటువంటి పిండి అనేది ఉడకదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన బోండా అనేది మొత్తం ఈవెన్గా ఉడికిపోతుంది. ఇలా పిండి మొత్తం బోండాలుగా వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుతూ బోండా అనేది మొత్తం ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పడం వలన బోండా అనేది పర్ఫెక్ట్గా వేగుతుంది. మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా చిన్న చిన్న బోండాలుగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఇడ్లీ పిండి బోండాలు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని